పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. అవి హిందూ మహ్మదీయ తగాదాలు తీవ్రంగా ఉన్న రోజులు. అలాంటి సమయంలో ఒక మహ్మదీయ మిత్రుడు గోరా సరస్వతి గార్లను ఢిల్లీలో తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. భోజనంలో గొడ్డు మాంసం వడ్డించారు. గోరా సరస్వతి గారు మాట్లాడకుండా అది తిన్నారు. ఆ వెంటనే సరస్వతి గారు, మరి మీరు పంది మాంసం తింటారా అని అడిగారు ఆయన్ను. గడ్డం నెరసి వృద్ధుడైన ఆయన ముఖం ఎర్రగా కందిపోయింది. అసహనంతో పాటు పశ్చాత్తాపం కూడా అందులో ఉంది. కొద్దిసేపు ఆయన నిదానంగా ఆలోచించి, ఈ మారు ఎవరైనా పెడితే తింటానని అనాలి అన్నారు మెల్లగా. లేకపోతే తమకు గొడ్డు మాంసం ఎందుకు పెట్టారని సరస్వతి గారు అడగవచ్చును కదా. హిందువులకు గోమాంసం తినుట ఎంత పాపమో మహ్మదీయులకు పంది మాంసం తినటం అంత పాపం. బహుశా మరెవరైనా మరో పరిస్థితిలో ఆ ప్రశ్న వేసి ఉంటే అక్కడ దెబ్బలాట జరిగేదే. కానీ ముందుగా తమకు వడ్డించిన గొడ్డు మాంసం తిని ఆ తర్వాత ఆ ప్రశ్న వేయటంతో ఆ మహ్మదీయుడు సిగ్గుపడి పంది మాంసం తనకు వడ్డిస్తే తినవలసి ఉంటుందని అనక తప్పలేదు. మన దేశంలో హిందూ ముస్లిం భేదం సమసిపోవాలంటే ప్రతి ఒక్కరూ ఒక చేత్తో చిన్న పంది మాంసం ముక్క, మరొక చేత్తో చిన్న గొడ్డు మాంసం ముక్క పట్టుకుని బహిరంగంగా రెండూ తినాలని గోరా అన్నారు. నాస్తిక దృష్టిలో అది ఆయన విధానం. అప్పటికి ఉత్తర హిందూస్థానంలో హిందూ చా ముస్లిం చా అని, హిందూ పానీ ముస్లిం పానీ అని విడివిడిగా టీ మంచినీళ్లు ఇచ్చే రోజులు. హిందూ ముస్లిం తగాదాలు ప్రారంభం కాగానే 10 పందులను చంపి ముస్లిం ప్రాంతాలలో హిందువులు పారేసేవారు. అలాగే 10 ఆవులను చంపి హిందూ ప్రాంతాలలో ముస్లింలు పడేసేవారు. 2 రకాల మతమౌఢ్యానికి జవాబుగా గోరా 2 మాంసాలను తిన్నారు. ఈ సంఘటనను పండిత సుందర్లాల్ ఒకసారి గాంధీజీకి చెప్పారట. అప్పుడు గాంధీజీ, అది గోరా విధానం, గోరా నాస్తికుడు, అందరూ నాస్తికులవడం ద్వారా మత విద్వేషాలు సమసిపోయేటట్లయితే అందరూ నాస్తికత్వాన్ని స్వీకరించుటే మంచిదేమో అని అన్నారట. ఆ రోజుల్లో గాంధీజీ ఢిల్లీలో భంగీ కాలనీలో ఉండేవారు. ఒకవైపు హిందూ ముస్లిం మతకల్లోల సమస్య, మరోవైపు త్వరలోనున్న స్వాతంత్ర్యాన్ని రూపొందించే సమస్య. వీటితో సలహాలు సంప్రదింపుల కొరకు విధి విరామం లేకుండా మహానాయకులు మొదలు సామాన్య కార్యకర్తల వరకు నిరంతరం ప్రవాహం వలె వస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు గోరా కూడా గాంధీజీని కలుసుకొనుటకు వెళ్తూ ఉండేవారు. అప్పుడు గాంధీజీ నాస్తికత్వం గురించి కూడా ప్రస్తావించి మాట్లాడుతూ ఉండేవారు. అలాంటి సంభాషణలలో ఒకసారి గాంధీజీ ఇలా అన్నారు, చాలా కాలం మీరు నాస్తికత్వాన్ని ఆచరించి చూశారు. ఇప్పుడు నాస్తికత్వం అనే మాటను వదిలిపెట్టండి. ఇది మీ పనికి సహాయపడదు. గాంధీజీ ఇలా అనటం గోరాకు ఆశ్చర్యం కలిగించింది. గోరా ఇలా సమాధానమిచ్చారు, నాస్తికత్వం అనే శబ్దం దూషణ శబ్దమని నాకు పూర్తిగా తెలుసును. నాస్తికత్వం అనే మాటకు ఆక్స్ఫర్డ్ నిఘంటువులలో నిరీశ్వరవాదమని, నిరీశ్వరవాదానికి ఒక అర్థం దుష్టత్వమని వ్రాసి ఉంది. నాస్తికత్వం అనే మాట ఎంతగా నిందించబడుతున్నదో నేనెరుగుదును బాపు. కానీ మానవునిలో పూర్తి ఆత్మవిశ్వాసాన్ని, సంపూర్ణమైన సాంఘిక దృష్టిని తేగలిగింది నాస్తికత్వం అనే మాట ఒక్కటే. కనుక దానిని బుద్ధిపూర్వకంగా నేను తీసుకున్నాను. నాగరికతలోని అభ్యుదయకర విధానాలకు నాస్తికత్వం ప్రాతినిధ్యం వహిస్తున్నదని నా అభిప్రాయం. ఇంతవరకు నాస్తికత్వం గురించి నేననుకుంటున్న వేరువేరు విషయాలు మీ ఎదుట పెట్టనే లేదు. అట్టి అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాను.
నా అభిప్రాయాలను పుస్తక రూపంగా వెలువరించాలనుకుంటున్నాను అని అన్నారు గోరా. ఇది విని గాంధీజీ ఆదరంతో ఇలా అన్నారు, మీ పుస్తకం వ్రాతప్రతిని నేను చూస్తాను. ఈసారి నేను సేవాగ్రాం వెళ్ళినప్పుడు నా వద్దకు రండి. మీ అభిప్రాయాల గురించి మాట్లాడుటకు అక్కడ మనకు తగిన అవకాశం ఉంటుంది అన్నారు. కానీ ఆ అవకాశం ఎప్పుడూ రానేలేదు. గాంధీజీ తిరిగి సేవాగ్రాం వెళ్లనేలేదు. 1948 జనవరి 30న ఢిల్లీలోనే గాంధీజీ హత్యకావింపబడ్డారు. నాస్తికత్వం గురించి తిరిగి చర్చించుటకు అవకాశం రానట్లే మనోరమ అర్జునరావుల వివాహం కూడా గాంధీజీ జరుపుటకు వీలుపడలేదు. ఈ వివాహం 1948 ఏప్రిల్లో జరుపుదామని గాంధీజీ గోరాకు వ్రాశారు. కానీ ఆయన హత్యానంతరం 1948 మార్చి 13న సేవాగ్రాం ఆశ్రమంలో మనోరమ అర్జునరావుల వివాహం జరిగింది. గాంధీజీ వాగ్దానం ప్రకారం దైవ సంబంధమైన ప్రమేయం ఏమీ రాకుండా ఆశ్రమవాసులు శ్రద్ధ తీసుకున్నారు. శ్రీ ఠక్కర్ బాపా ఆధ్వర్యంలో గాంధీజీ సూచించినట్లు ప్రభాకర్జీ వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభాకర్జీ అనంతపురం జిల్లాకు చెందినవారు. అప్పటికి 12 సంవత్సరాలుగా సేవాగ్రాం ఆశ్రమంలో ఉంటున్నారు. అంటరానితనం నిర్మూలనకు గాను హరిజనులు హరిజనేతరుల మధ్య జరిగే వివాహాలు మాత్రమే తన ఆశ్రమంలో జరుపుటకు అనుమతిస్తానని 1945లో గాంధీజీ నిర్ణయించిన అనంతరం అట్టి వివాహం ఇదే ప్రథమం. వివాహానికి వచ్చి వధూవరులను అభినందించిన వారిలో జవహర్లాల్ నెహ్రూ, జయప్రకాష్ నారాయణ్, ఆచార్య కృపలాని మొదలైన వారున్నారు. గాంధీజీతో గోరాకు గల పరిచయాన్ని, నాస్తికత్వంపై వారిద్దరికూ జరిగిన సంభాషణలను వివరిస్తూ ఇంగ్లీష్లో గోరా అన్ ఎథీస్ట్ విత్ గాంధీ అని ఒక పుస్తకం రాశారు. దీనికి శ్రీ కిషోరీలాల్ మషువాలా పెద్ద భూమిక వ్రాశారు. ఈ పుస్తకాన్ని, దీని హిందీ, గుజరాతీ అనువాదాలను గాంధీ సాహిత్యాన్ని ప్రచురించే అహ్మదాబాద్లోని నవజీవన కార్యాలయం వారు వెలువరించారు. గాంధీజీ మరణం వల్ల మొత్తం ప్రపంచానికే తీరని నష్టం కలిగింది, నాస్తికత్వం కూడా నష్టపోయింది అని గోరా గారు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. నిజమే. ఆ తర్వాత నాస్తికత్వం గురించి గాంధీజీతో గోరా ఇంకా వివరంగా చర్చించి ఉంటే ఎలా ఉండేదో. ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.